హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగుంటారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలి. మా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలు మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ వంటతో వచ్చినాం మేమైతే. హెల్దీ వంట నిజమేనండి. జొన్న పిండితోని చెక్కలు చేస్తున్నామండి. చెక్కలు అంటారు, ఓడప్పలు అంటారు, గారెప్పలు అంటారు, ఎన్నో పేర్లు ఉన్నాయి. జొన్నపిండితోని చెక్కలు చేస్తున్నాం మేమైతే. హెల్దీ కదా అండి మనకి ఇప్పుడు, అందు గురించి అనేసి మా కామెంట్స్లో అడిగారు, అందు గురించి నేను చేస్తున్నాను. దానికి ఏం కావాలో చూద్దాం రండి. మన జొన్నపిండి గారెప్పలకి ఇదిగో చూడండి, జొన్నపిండి ఒక 2 కప్పుల జొన్నపిండి తీసుకున్నాము. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నామండి. దీనికి సరిపడా నువ్వులు, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో మనం కారం వేయము, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నామండి. కొంచెం అంతా పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాము. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కొద్ది ఈవినింగ్ స్నాక్స్ లేక బాగుంటుంది. కొంచెం రాళ్ళుప్పు, పసుపు, అంతే అండి. ఇప్పుడు మనము పిండి ఎట్లా కలుపుకోవాలో చూద్దాము. ఇది మనము ఇవి 3 కప్పుల పిండి తీసుకున్నాం కదా. 3 కప్పులకి మనము ఒక కప్పుకి 1 సగం నీళ్ళు పోసుకోవాలండి పిండికి. ఇక చూడండి కొలత 1 2 3 కదండి. మనం 3 పిండి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 సగాలు నీళ్ళు పోసుకోవాలి. 3 సగాలు అంటే 1 సగం వేసుకుంటే సరిపోతుంది. చూడండి అంతే. మనకి నీళ్ళు మసలు రావాలి మంచిగా. అన్నీ వేసుకుందాం ఇందులోనే ఇప్పుడే. దీంట్లో ఫస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. పసుపు చూడండి, కొద్దిగంత పసుపు. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ఒక 2 చెంచాలు వేసుకున్నా నేను. మన కారంకు తగ్గట్టు వేసుకుందాము, ఎక్కువ అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు అన్నీ వేసేసినానండి. దీంట్లోనే మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. చాలు. ఏవి తీసుకున్నామో అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కొంచెము ఒక్క మసలు రాగానే పిండి అంతా వేసుకుందాం మనం. చూడండి ఇప్పుడు మనకు నీళ్ళు అనేది మసలు వచ్చినాయి కదా, మంచిగా పిండి వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతా కలుపుకోవాలి. పూరి ప్రెస్లో మనము మంచిగా ఒక బౌల్ తీసుకొని ఇట్లా పెట్టుకొని మంచిగా పెట్టము. ప్రెస్ చేయి. జర మందం కావాలంటే గింత చేసుకోవాలి. కొంచెం ఇంకా కొద్దిగా, మరి ఎక్కువలా ఉంటే బాగుండదు కదండి మనకి. చూడండి ఇంత చూసా. మనం అన్నీ ఇట్లనే చేసుకోవాలండి. ఇక చూడండి, అమ్మ చేస్తుంటే నేను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తుంటా అంతే. అంతే అన్నీ ఇగో చూడండి. ఇగో మనం అంతే అండి. ఇంకా చూడండి, ఇక మన జొన్నపిండి గారెప్పలు రెడీ అయిపోయినాయి. ఇట్లా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోండి. మరి హై పెడితే మళ్ళీ లోపల పిండి ఉంటుంది మనకి. ఇట్లా కాలాలి మంచిగా. చూడండి అన్నీ వేసేసుకుంటూనే ఉండాలి. ఒకటి తీయంగానే ఒకటి. నేనైతే పెద్దనే చేస్తున్నానండి, ఎందుకంటే చిన్నగా అంత ఎందుకు అని అమ్మ అన్నది పెద్దగా చేస్తున్నా మంచిగా. చూడండి, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. పొలాన్ని మంచి ఇట్లా చేసుకోవాలండి. అమ్మ అక్కడ చేస్తుంది, నేను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి మంచిగా వస్తున్నాయండి మన అప్పలు. ఇగో అంటే జర నాజుగా
మరి అంత జీవి ఉండదు కదా అమ్మాత మొత్తాలే. హెల్త్ కావాలంటే కష్టపడాలి కదండి మనం, అంతే కదా. చూడండి జొన్న పిండి కదా, జర మామూలుగా చేసుకోవాలి అదన్నమాట సంగతి. కొంచెము జాగ్రత్తగా చేసుకోండి, బాగుంటాయి. మీరు కూడా వేయండి, చేసి మీరు ఎంజాయ్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే మంచిది కదమ్మా, వాళ్ళకైతే మంచిది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. సాయంత్రం కాగానే ఇంత నాస్తా చేసి ఇంత టీ తాగుతారు కదా పెద్ద మనుషులు, మనకు కూడా మంచిదండి. ఎందుకంటే ఎవరికైనా మంచిదే కానీ జర ఇక వాళ్ళకు టిఫిన్ ఇచ్చినట్టు ఉంటుంది, మరి మంచిగా దంగుతాయి అన్నట్టు. బియ్యం పిండి అంత గట్టిగా ఉండేవి, మంచిగా ఉంటాయి. ఈ పాపడాల లెక్క వస్తాయి. పాపడాలు ఎట్లా తింటుంటే మనకు జల్దీ తొందరగా తింటాం, అట్లా జర బియ్యం పిండి గట్టిగా ఉంటుంది. ముసలోళ్ళు నమ్మలేరు కదా. చేయండి మీరు కూడా, అందుకే అయింది. అది హెల్త్ కావాలన్నప్పుడు చేయాలి కదమ్మా, చెయ్యాలి. అది హెల్తీగా ఉండాలంటే మనం తప్పకుండా చేయాల్సిందే. మంచిగా ఉడుకు నీళ్ళలు ఉప్పుకొని చేసుకుంటే అయిపోయాయి. ఏమున్నదండి, అంతే కదా. ఉడుకు నీళ్ళలు ఉప్పితే జిగి వస్తుంది, అంతే. మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. మా వంటలు చూస్తురండి, మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మళ్ళీ కూడా కాలింది. అది అయిందమ్మా, ఒక్క నిమిషం ఆగు. కొంచెం మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి కానీ మంచిగా ఎర్రగా కాల్చుకుంటేనే జరబురబురు ఉంటుంది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇవన్నీ అయిపోయినాక మీకు చూపిస్తాం అండి. తీసుకోండి జొన్నపిండి, గ్యారప్పలు, ఓడప్పలు, ఏమంటారండి మీరు అన్న కామెంట్ చేయండి కదమ్మా. ఇప్పుడు మనం చేసినవి ఎంత, 2 కప్పులు అదేమో జొన్నపిండి, 1 కప్పు బియ్యం పిండి, అంతే. ఈ 3 కప్పుల పిండి ఇది. దీనికి ఇంత మంచిగా అయినాయి చూడండి. ఇక అలా అన్నీ చేసుకోవాలి. పచ్చికారము, నువ్వులు, జీలకర్ర, కలెమాకు, ఇంకో చూడండి, ఇగో మంచిగా ఉంటాయిరా, చేసుకోండి కదా. అదేమంతా ఈజీగా లేదు, అల్కగా అవుతుంది పని. మంచిగా అయినాయి కదమ్మా, టేస్ట్ చేయమ్మా. మనలో మంచిగా నేర్చుకోండి, మంచిగా చేసుకోండి. మీరు చేయండి, ఎందుకంటే మన హెల్త్ కూడా చాలా మంచిది కదండి, అందుకే అంటున్నాము. ఇట్లా ముట్టుకుంటే కూసిపోతాయి చూడు, ఇట్లా ఉంటాయి, మంచిగా ఉంటాయి కదనే అవి. సౌండ్ ఎట్లా వస్తుంది, ఎందుకో తినే సౌండ్ ఇట్లా రావాలి. ఎంత బాగుంది. మళ్ళీ ఇవి మన డబ్బులు వేసి పెడతామా, అస్సలు మెత్తగా ఎన్ని రోజులన్నీ ఉండని ఇట్లనే ఉంటాయి. చాలా బాగా అయినాయి కదమ్మా. గింత పిండి వేసుకుంటే ఇన్ని అయితే మనకు వద్దు. ఇంత మంచిగా తినొచ్చు కానీ నువ్వు తిను. మేము చేసింది మీలాంటి వాళ్ళకి హెల్త్గా ఉండడానికి. పచ్చికారం వేసుకోండి, పేస్ట్ చేసి మంచిగా కలెమాకు, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకొని నోటి నిండి నోటు కమ్మగా అనిపిస్తుంది. బియ్యం పిండి తింటాం కదా ఊకే, ఈ జొన్న పిండి కూడా బాగుంటాయి. ఎన్ని మనం మంచిగా డబ్బలు వేసి పెట్టి మంచిగా ఉంటాయి, చిన్నపిల్లలు ముద్దుగా తింటారు ఇవి, మనమైనా వాళ్ళైనా. ఇంకా కొంచెం బియ్యం పిండి పిల్లలకు దంగాయి, ఇవి మంచిగా వాళ్ళకి పిల్లలకు మంచిగా దంగుతాయి. తప్పకుండా చేసుకోండి. ఎంత బాగైతే నేనేం చెప్పలేను, నిజం చెప్తున్నానండి. నేను అనుకున్న ఫస్ట్ ఏమనుకున్నా అంటే జొన్నపిండి అబ్బా మంచిగా ఉంటే లేవో అనుకున్నానండి, నిజం చెప్తున్నా. వెనకట పాతకాలంలో ఇట్లా చేసి పెడుతుర్రు కదా, మా అమ్మ ఉన్నప్పుడు జొన్నపిండి దోశలు పోస్తుండే, జొన్నపిండి పాపడాలు చేస్తుండే, అప్పుడు అట్లా చేసుకున్నాం మేము. ఇప్పుడేమో బియ్యం పిండి అంటాం. నిజం అండి, చాలా బాగా మంచిగా ఉంటాయిరా, మిస్ కావద్దు. మీరు చెయ్యండి, వీడియో స్కిప్ చేసుకుంటూ చూడకండి, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అందు గురించి చెప్తున్నాను. బెల్ ఐకాన్ అయితే తప్పకుండా మీరు బెల్ కొడితేనే ఇంకా వీడియోలన్నీ మీకు, మా వీడియోలన్నీ వస్తాయి. ఇంకా మీరు నేర్చుకోవాలంటే మేము చూపిస్తున్నాం, తప్పకుండా చూడండి మా ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్లుని కొట్టండి, గంట కొట్టండి మంచిగా. అప్పుడు మా వీడియోలు అందరికి షేర్ అయితే మీ దానికి వస్తాయి, అన్నీ అవుతాయండి. అందు గురించి అనేసి మీరు మరీ చెప్తున్నాము. మీరు ఇంకా ఇవి చేస్తారని అయితే ఇవి నేను ఫిక్స్ అయిపోయినానండి కదండి. ఇప్పుడు మరైతే బాయ్ అండి. బాయ్.